అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమ్య బండి. నేను అంకుర హాస్పిటల్స్లో పిల్లల న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం తలనొప్పి గురించి మాట్లాడుకుందాం. బహుశా తలనొప్పి రాని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరేమో. ఇది పెద్దవాళ్ళలోనే కాదు, పిల్లల్లో కూడా వస్తుంది. చాలామంది పెద్దవాళ్ళు పిల్లలు తలనొప్పి అని చెప్తే అదేదో ఊరికే చెప్తున్నారేమో అనుకుంటారు, కానీ కాదు, వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తుంది కూడా. మరీ చిన్నపిల్లల్లో అయితే కొద్దిగా మనకి అంత వాళ్ళు చెప్పలేరు కాబట్టి తెలియదు, కానీ ఒక 5-6 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళకి తెలుస్తుంది తలనొప్పి వస్తుందని, నొప్పిగా ఉందని అట్లాగా. సరే, అసలు తలనొప్పి రావడానికి కారణాలు ఏంటి ఫస్ట్ అవి తెలుసుకుందాం. తలనొప్పి అనేది మనకి అసలు తలనొప్పి అనేదే ఒక సమస్య అయ్యి రావచ్చు. దానిలో ప్రధానంగా మనం మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడ్ఏక్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వేరే కారణం వల్ల అంటే ఏంటంటే మనకి బ్రెయిన్ అనేది తల ఉండేది ఒక క్లోజ్డ్ ప్లేస్లో. అంటే మనము ఈ తల బోన్ లోపల బ్రెయిన్ ఉంటుంది. సో లోపల ప్రెషర్ చేంజెస్ ఏమైనా చిన్నగా అయినా కూడా వాటికి ఎక్స్పాండ్ అవ్వడానికి ఉండదు, ఎందుకంటే బయటంతా ఎముక ఉంటుంది కాబట్టి. అలాంటప్పుడు ఆ ప్రెషర్ వల్ల కూడా అలాంటి వచ్చే హెడ్ఏక్స్ కూడా ఉంటాయి. అలాంటివి ఏ కారణాల వల్ల వస్తాయంటే, ఏదైనా కణిత ఉంటేనో, అంటే లోపలుండి అది పెరుగుతుంది సైజు, కాకపోతే అక్కడ ఉన్న ప్లేస్ కొంతవరకే, దాని ప్రెషర్ వల్ల రావటం, లేకపోతే నీరు ఏమైనా చేరటం వల్ల రావటం, లేదా ఫీవర్ ఉండి ఆల్రెడీ, లేదంటే ఏదన్నా చెవులో ఇన్ఫెక్షన్ ఉండి, లేకపోతే బ్రెయిన్కి మెదడువాపులానే ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా దానివల్ల రావటం. సో అలాగా వేరే సమస్యల వల్ల వచ్చిన హెడ్ఏక్ లక్షణం మాత్రమే, అదే జబ్బు కాదనమాట. వేరేవి నేను చెప్పాను కదా, మైగ్రేన్, అది వాటిలో ఏంటంటే మైగ్రేనే జబ్బు, అక్కడ అదే డిసీజే మైగ్రేన్ అక్కడ. సో అలా వేరే కారణాల వల్ల కూడా వచ్చినవి ఉంటాయన్నమాట. సో పిల్లల్లో ఎలా కంప్లైంట్ చేస్తారు మనకి? తరచుగా ఎట్లా చెప్తారంటే, రోజు స్కూల్ నుంచి వచ్చో లేకపోతే ఇంకొక ఆడుకుని వచ్చో నాకు నొప్పిగా ఉంది అని చెప్పడం, అలాగా కొన్ని రోజులుగా వస్తుంది అని వచ్చే పేరెంట్స్ ఉంటారు. లేదంటే సడన్గా నిన్నటి నుంచే చెప్తున్నాడు హెడ్ఏక్ అని చెప్పి అని వచ్చేవాళ్ళు ఉంటారు. లేదంటే వస్తుంది పోతుంది, బట్ వచ్చినప్పుడు బాగా సివియర్గా వస్తుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. అట్లా లక్షణాలు అనేది కొన్ని 2-3 నెలలుగా ఉండొచ్చు, లేకపోతే బాగా సడన్గా వచ్చింది కూడా అవ్వచ్చు అనమాట. అలా లక్షణాలతో వస్తే మనం ఫస్ట్ మిగతా ఇంకా ఇతరత్ర ఏమేమి ఉన్నాయి హెడ్ఏక్తో పాటు అనేది మెయిన్గా తెలుసుకుంటాం. వాంతులు ఏమన్నా అవుతున్నాయా, లేదంటే ఇంకెక్కడైనా నొప్పులు ఉన్నాయా, చూపు బాగానే ఉందా, చెవులోంచి ఏమైనా చీము కారుతుందా, ఇవి ప్రధానంగా అడుగుతాము. ఎందుకంటే మనకి లోపల నేను చెప్పా కదా ఇందాక, లోపల ప్రెషర్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అవి మనకి కళ్ళల్లో కనిపిస్తాయి. లైట్ కంట్లో నరం వాపు రావటం, లేదంటే చూపు మీద దాని ఎఫెక్ట్ పడటం, అట్లాంటివి ఉంటాయి కాబట్టి అవి మనం కంపల్సరీగా అడగాలి. తర్వాత ఆ లోపల ప్రెషర్ వల్ల వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది, సో అది కూడా కనుక్కోవాలి. అది కనుక్కున్న తర్వాత ముఖ్యంగా మనం ఇంకా కనుక్కోవాల్సిన ఫ్యామిలీలో ఎవరికైనా హెడ్ఏక్స్ ఉన్నాయని చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే జనరల్గా ఈ మైగ్రేన్ సమస్యలను మాట్లాడుకునేటప్పుడు 90% ఫ్యామిలీలో హిస్టరీ ఉంటుంది. వాళ్ళకుందనో, ఎవరికో ఉందనో, అక్కకుందనో, చెల్లికుందనో అట్లా ఉంటుంది. ఆ ఫ్యామిలీ హిస్టరీ అనేది మైగ్రేన్లో బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా క్వశ్చన్ అనేది అడుగుతాము. సరే, అదంతా నిర్ధారించుకున్న తర్వాత చైల్డ్ని వచ్చిన వాళ్ళని ఎగ్జామినేషన్ చేస్తాము. అంటే చూపు మళ్ళీ సేమ్ చూపు బాగానే కనిపిస్తుందా అని మేము చెక్ చేస్తాము. తర్వాత నడక బాగానే ఉందా, ఏమన్నా కూర్చుని లేసేటప్పుడు లేకపోతే నడకలో ఏమైనా తేడా వచ్చిందా, మాటలో ఏమైనా తేడా వచ్చిందా, లేకపోతే నిద్ర ప్యాటర్న్, స్లీప్ ప్యాటర్న్ ఏమైనా తేడా ఉందా, అట్లా అన్నీ చూస్తాం అన్నమాట. సో మనము అంతా చూసి వాళ్ళకున్న ప్రాబ్లం కరెక్ట్గా తెలుసుకుని కావాల్సిన క్వశ్చన్స్ అన్నీ అడిగి, పరీక్షలో కూడా మనం బేబీని చైల్డ్ను ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా, అంటే మనం చూసినప్పుడు కూడా ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు మనకి ఒక కంక్లూషన్ వస్తుంది, ఓకే ఇది అయ్యుండొచ్చు అని. సో దాన్ని బట్టి మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంటే నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అనేది దాన్ని బట్టి బేసిస్ ఉంటుంది అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, ప్రైమరీ హెడ్ఏక్స్ అంటే ఏంటి, ఆ హెడ్ఏకే జబ్బు అనమాట. అట్లాంటి వాటిలో జనరల్గా పెద్ద స్కానింగ్స్ అట్లాంటివి చేయాల్సిన అవసరం రాదు. మనకి లక్షణాలు బట్టే దాదాపు ఇది ఏ కోవకు చెందుతుంది అని ఒక రఫ్ ఐడియా వస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. లేదు మనకేమైనా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి, అప్రమత్తం అవ్వాల్సినవి ఏమన్నా హిస్టరీలో కానీ, అంటే వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్లో కానీ ఏదైనా కనిపించింది అనుకోండి, ఏదైనా లేకపోతే మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఏదైనా తెలిసిందనుకోండి, అప్పుడు దాన్ని బట్టి స్కాన్స్ ఏమైనా చేయించుకోవాల్సిన అవసరము అట్లా ఉండే అవకాశాలు ఉంటాయి.
జనరల్గా పేరెంట్స్తో మనం మాట్లాడుతున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్లో మెయిన్గా అందరికీ పబ్లిక్లో బాగా వచ్చిన నాలెడ్జ్ ఏంటంటే లోపల బ్రెయిన్ ట్యూమర్ ఉంటే హెడేక్స్ వస్తాయి. సో ఒక 2-3 డేస్ అంటే మనం చెప్పిన తర్వాత లేకపోతే తగ్గకపోయినా ఆ భయం అనేది సహజంగా నేను పేరెంట్స్లో చూస్తాను. నేను చెప్పినట్టు మనకి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏమీ లేకపోతే, అంటే అంత డేంజర్ సైన్స్ ఏమీ లేవు, ఫ్యామిలీ హిస్టరీలో క్లియర్గా మైగ్రేన్ ఉందో, లేకపోతే పిల్లవాడు చెప్పిన సిమ్టమ్స్ అంతా మనకి మెయిన్గా హెడేక్కి మ్యాచ్ అవుతున్నాయంటే మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన పని ఉండదు. ఓవరాల్గా చూసుకుంటే కూడా మనకి టెన్షన్ టైప్ హెడేక్, మైగ్రేనే బాగా కామన్. ఈ కణిత వల్ల వచ్చేదో లేకపోతే ఇంకా ఇతర సీరియస్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అది కూడా మనకి బాడీ ఏదో ఒక సిమ్టమ్ రూపంలో ఏదో ఒక లక్షణం చూపిస్తుంది, లేకపోతే మేము ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏదో ఒకటి బయటపడుతుంది. లేదు అంటే ఆ నొప్పి వచ్చిన డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఇస్తున్న ట్రీట్మెంట్కి కూడా రెస్పాన్స్ కాకపోవటం, అట్లాంటి వాటిలోనే మనం స్కానింగ్స్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ అంటే అవేమీ లేకుండా ఊరికే అంటే ఒకటి చేయించేద్దాంలే, ఒక స్కానింగ్ తీసేద్దాంలే అనే ధోరణిలో చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకు బాడీ క్లియర్గా చెప్తుంది పలానా ప్రాబ్లం ఉంది అన్నట్టు. సో దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో మెయిన్గా ట్రీట్మెంట్ ఏం చేస్తాం హెడేక్స్లో? నేను చెప్పినట్టు హెడేకే మనకు మైగ్రేన్, టెన్షన్ టైప్ అయితే హెడేకే ప్రధాన ప్రాబ్లం ఉన్నప్పుడు మెయిన్గా పెయిన్ తగ్గటానికి ఇస్తాము. దానిలో రకరకాల క్లాసెస్ ఉంటాయి. ఇవ్వచ్చా అండి, సేఫ్ అయినా పిల్లల్లో అని చాలామంది అడుగుతారు. అంటే మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు మందు అనేది ఇవ్వాలి. సో అది కూడా మరీ ఎక్కువగా వాడాం కాబట్టి లిమిట్లోనే వాడతాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో దానికి అట్లా ట్రీట్మెంట్. ఒకవేళ వేరే ఇతర కారణాల వల్ల హెడేక్ ఒక లక్షణం అయితే కనుక ఆ ప్రాబ్లమ్ మనం ట్రీట్ చేసుకుంటే హెడేక్ కూడా తగ్గుతుంది అనమాట. అట్లా మనము ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సరే, ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎట్లా ఉండిపోతుంది, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయా, అలాంటివి ఎవరికైనా వచ్చే క్వశ్చన్స్. జనరల్గా ఈ మైగ్రేన్ కానీ టెన్షన్ డయాబెటిక్స్ కానీ కొద్దిగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో లేదు అంటే మన మెడికేషన్స్తో చాలా వరకు ట్రీట్మెంట్కి అనువుగానే ఉంటాయి. సో అలా మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఏమన్నా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.